నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయితలు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి, శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన మాయా సంసారం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1985లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అప్పుడే స్నానం చేసి వచ్చింది జ్యోత్స్న. కాసేపు అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుని మురిసిపోయింది. పిల్లలిద్దరూ బడికి వెళ్ళిపోయారు. భర్త ఆఫీస్కు వెళ్ళాడు. ఇప్పుడు జ్యోత్స్న తను బయటికి వెళ్ళేదానిలా బట్టలు వేసుకుంది. అయితే ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళకపోవటం లేదు. ఎక్కడున్నా పువ్వులా ఉండాలన్నది ఆమె తత్వం. ఎంత పనిలో ఉన్నా ఆమె ముఖంలో చెరగని చిరునవ్వు ఉంటుంది. జ్యోత్స్న డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని ఓ తెలుగు నవల తీసుకుని చదవసాగింది. చాలామంది ఆడవాళ్ళకులా పడుకుని చదవటం ఆమెకు అలవాటు లేదు. తెలుగు నవలలంటే ఆమెకు ప్రాణం. తీరికున్నప్పుడల్లా ఆమె నవలలు చదువుతూ ఉంటుంది. నవలల కోసమే తీరిక చేసుకుంటుందని భర్త ఆమెను తరచు వేళాకోళం చేసినా అది సరదాకు మాత్రమే. ఏ పనిని ఆమె అలక్ష్యం చెయ్యదని, వాయిదా వేయదని ఆమె భర్త జగదీష్కు తెలుసు. ఆ విషయం అతడి కళ్ళు చూసి తెలుసుకోవచ్చు. జ్యోత్స్నకు 2 కొడుకులు. పెద్దవాడు రణధీర్కు 10 ఏళ్ళు, రెండోవాడు రవిశంకర్కు 7 ఏళ్ళు. పిల్లల వయసును బట్టి ఆమెకు 30 ఏళ్ళైనా ఉండాలనుకోవాలి తప్పితే చూడటానికి ఆమె మరీ 18 ఏళ్ల యువతిలా, ఆ పిల్లలకు అక్కలా ఉంటుంది. జగదీష్ మాత్రం ఆ పిల్లలకు తండ్రిలాగే ఉంటాడు. ఆ ఇంట్లో అందరూ ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఉంటారు. అందువలన ఆ చుట్టుపక్కల కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలా చెప్పుకునే వారిలో కొందరిది కాలక్షేపం, కొందరిది ఆశ్చర్యం, కొందరిది అసూయ. ఇలాంటి వారు కాక మరో రకం వారు కూడా ఉన్నారు. వారందరూ యువకులు. జ్యోత్స్నకు జగదీష్ తగడని వారు అనుకుంటారు. తామే కాక జ్యోత్స్న కూడా అలాగే భావిస్తుందని వారు అనుకుంటారు. ఆమె ఎవరినైనా చిరునవ్వుతో పలకరిస్తే అదే తమకు ఆహ్వానం అనుకుంటారు. ఆ ఆహ్వానాన్ని అందుకునే అవకాశం రావటం లేదని వాపోతూ ఉంటారు. ధైర్యం చేయటానికి జ్యోత్స్న మరింత డైరెక్ట్గా ఆహ్వానిస్తే బాగుండుని అనుకుంటారు. ఇవన్నీ బయటికి చెప్పకపోయినా ఆమె అందం గురించి యువక బృందం చర్చలు జరుపుతూనే ఉంటుంది. వారందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన విశేషం ఏమిటంటే సుకుమార్ చాలా అదృష్టవంతుడని. సుకుమార్ ఇంట్లోనే జగదీష్ అద్దెకుంటున్నాడు. తన అదృష్టం సుకుమార్కు తెలుసు. ఇంట్లో తండ్రి అతను మాత్రమే ఉంటున్నారు. అతడి తల్లి 2 ఏళ్ల క్రితం చనిపోయింది. ఉదయం సాయంత్రము వంట మనిషి వచ్చి వంట చేసి పెడుతుంది. ఆమె వయసు 50కి దరిదాపుల్లో ఉంటుంది. సుకుమార్ తండ్రి 10ంటికి ఆఫీస్కి వెళ్తాడు. ఆయనకి ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది. జగదీష్ 9:30కి స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తాడు. అతడు తిరిగి వచ్చేది సాయంత్రం 6ంటికి. జ్యోత్స్న పిల్లలిద్దరూ 8ంటికే స్కూల్ బస్సు మీద వెళ్ళిపోతారు. వాళ్ళు సాయంత్రం 4ంటికి తిరిగి వస్తారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 వరకు జ్యోత్స్న ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె బయటకు రావటం ఆ సమయంలో అరుదు. ఉదయం 10 నుండి సుకుమార్ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. సాధారణంగా అతడు ఆ సమయంలో బయటకు పోయేవాడు. 6 నెలల క్రితం జగదీష్ కుటుంబం ఆ ఇంట్లోకి అద్దెకొచ్చినప్పటి నుంచి అతడి కార్యక్రమాలు మారిపోయాయి. జ్యోత్స్న ఇప్పుడు అతడి ఆలోచనలను పూర్తిగా ఆక్రమించుకుంది. ఇటీవల తన ఆలోచనల్లో సంస్కారంలో వస్తున్న మార్పు ఇది. ఇది తప్పో ఒప్పో చెప్పలేము, కానీ ఆలోచించాల్సిన విషయం. నచ్చిన మనసైన యువతిపై ఆశలు పెంచుకోవటం ఏ సాంప్రదాయంలోనూ తప్పు కాదు. ప్రతి యువకుడు తాను స్త్రీ మనసును అర్థం చేసుకున్నాననే భావిస్తాడు. నిలువుటద్దం వంటి ఆమె స్వచ్ఛతలో తన కోరికల ప్రతిబింబాలు చూస్తాడు. అందుకు ప్రస్తుతం సాహిత్యం కూడా ఎంతగానో సహకరిస్తోంది. అరుదైన వ్యభిచార భావాలను స్త్రీకి సహజమైనవిగా వర్ణించబడటంతో ఎందరో యువకులు మనసును తప్పుదారిలో నడిపిస్తున్నారు. ఇప్పుడు సుకుమార్ విషయంలోనూ అదే జరిగింది. ఒకరోజు అతడొక్కడు ఇంట్లో ఉండగా డ్రాయింగ్ రూమ్ తలుపు తట్టింది జ్యోత్స్న. అతడు తలుపు తీయగానే ఆమె అతడిని తెలుగు నవలలు కావాలని అడిగింది. ఆ 2 ఏళ్లకి లోపల నుంచి ఉన్న మార్గం అది. అప్పటికి జగదీష్ కుటుంబం ఆ ఇంట్లోకి అద్దెకొచ్చి సరిగ్గా వారం రోజులైంది. వచ్చిన వారం రోజుల్లోనే 2 రాత్రులు సుకుమార్ని అతని తండ్రిని భోజనానికి పిలిచాడు జగదీష్. ఎందుకయ్యా మీ ఆవిడికి శ్రమ, మాకు వంట మనిషి ఉందిగా అన్నాడు సుకుమార్ తండ్రి. ఇందులో శ్రమ అంటూ ఉంటే అది నాదే అన్నాడు జగదీష్. అంటే నువ్వు వంట చేస్తావా? సుకుమార్ తండ్రి అడిగాడు. అబ్బే అది కాదండి, పిలవమన్న పట్టుదల మా ఆవిడదే.
అంటే తనకేమీ శ్రమ లేదన్న మాటే కదా. వంటకు సంబంధించినంత వరకు వంట చేయటానికి సిద్ధపడ్డ మనిషి తానే మిమ్మల్ని పిలవచ్చుగా. అలా పిలవటం లేదంటే శ్రమ అంతా పిలవటంలోనే ఉందన్నమాట. ఆ పనే నేను చేస్తున్నాను అన్నాడు జగదీష్. మర్యాదకు జగదీష్ అన్న మాటలు సుకుమార్పై ఇంకోలా పనిచేశాయి. జగదీష్కు తమను భోజనానికి పిలవాలని లేదు. అతని భార్య పట్టుబట్టగా తప్పనిసరిగా ఈ ఆహ్వానం అంది ఉంటుంది. సుకుమార్ 6 అడుగులు పొడవుంటాడు, పచ్చని ఛాయ. చాలామంది అతన్ని హీరో అని పిలుస్తారు. తన పర్సనాలిటీకి ఆడపిల్లలు పడిచేస్తారన్న అభిప్రాయం అతనిలో ఉంది. అందులోని నిజానిజాలు తెలుసుకునేందుకు అతను ఎప్పుడూ ఆడపిల్లలతో మాట్లాడి ఉండలేదు. అందమైన ఆడపిల్లలకు అతడు ఎప్పుడూ కాస్త దూరంలోనే ఉండి ఆమె తన వెంట పడుతుందేమోనని ఆశిస్తూ ఎదురుచూస్తూ ఉండటం వలన ఇంతవరకు అతనికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అయినా ఆడపిల్లలు తనంటే పడిచేస్తారని, తన ప్రయత్న లోపం వలన అది జరగటం లేదని సుకుమార్ సరిపెట్టుకుంటాడు. తనను జగదీష్తో పోల్చుకుని తనను అతడి కంటే బాగా ఉన్నత స్థానంలో ఉంచుకుని ఐ అండర్స్టాండ్ యూ జ్యోత్స్న అనుకున్నాడు. మొదటి రోజు భోజనం చేసినప్పుడు మొహమాటంతో అతను సరిగ్గా భోంచేయలేదు. వంటలు బాగోలేవా అని జ్యోత్స్న నొచ్చుకుంటే బదులివ్వటానికి కూడా మొహమాట పడ్డాడు సుకుమార్. అప్పుడు అతని తండ్రి, వాడికి చాలా కూరలు సహించవు, వంటలకేమమ్మా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నాడు. అయ్యో, అనవసరంగా భోజనానికి పిలిచి కడుపు మార్చానన్నమాట. అసలేం తింటాడేమిటి మీ అబ్బాయి అని అడిగింది జ్యోత్స్న. అరటికాయ వేపుడు, వంకాయ కూర, అంతే. ఇంకే కూరలు తినడు. అందరూ ప్రాణం పెట్టే కొబ్బరి పచ్చడి ఇంట్లో అయితే 4 కూడా రాసుకోడు. వాడికి పెసర పచ్చడి ఇష్టం. సాంబారు వాడికి నచ్చదు. చారైనా పర్వాలేదు. ఉల్లిపాయల పులుసైతే ఇంకా జొర్రేస్తాడు. వీడి రుచుల వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అస్తమానం 2 రకాల వంటకాలు ఎక్కడ చేసుకోగలం? అందుకని తరచుగా నేనే నా రుచులు చంపుకోవలసి వస్తుంది అన్నాడు సుకుమార్ తండ్రి. ఆ తర్వాత 2 రోజులకే మళ్ళీ వాళ్ళని భోజనానికి పిలిచింది జ్యోత్స్న. ఈసారి అన్నీ సుకుమార్కి ఇష్టమైనవే చేసేసరికి అతడిలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత నుంచి సుకుమార్కి ఇష్టమైన ఐటమ్స్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇస్తూ ఉండేదామె. అవన్నీ సుకుమార్ తండ్రి ఉండగానే జరిగాయి. ఆ రోజు పుస్తకాలకు జ్యోత్స్న రావటం అదే మొదటిసారి. సుకుమారుని ఏకాంతంగా కలుసుకోవటం. సుకుమార్ ఆమెకు పుస్తకాలు ఇచ్చాడు. ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు సుకుమార్ మనసు పరిపరి విధాలు పోయింది. ఆమె ఎందుకు వచ్చింది? నిజంగా పుస్తకాలకేనా? తండ్రి ఈ సమయంలో ఇంట్లో ఉండడని ఆమెకు తెలుసు, తనుంటాడని తెలుసు. ఇద్దరూ రహస్యంగా కలుసుకునే అవకాశం ఉన్నదని చెప్పటం కోసం వచ్చిందా? ఆలోచిస్తున్న కొద్దీ ఆమె తన గురించి పరితపిస్తున్నదన్న భావం అతనిలో కలిగింది. అయినా ధైర్యం చేయలేకపోయాడు. ఈలోగా మరి 2 సార్లు జ్యోత్స్న అతన్ని అడిగి పుస్తకాలు తీసుకుంది. ఇక లాభం లేదనుకుని ఒకరోజు అతనే తలుపు తట్టి ఆమెను పిలిచాడు. ఆమె తలుపు తీసి కారణం అడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు సుకుమార్కి. మీ ఇంట్లో మంచి తెలుగు నవలలు ఏమైనా ఉంటే ఇస్తారని అంటూ గొణిగాడు. రండి అంటూ ఆమె అతన్ని ఆహ్వానించి తన ఇంట్లోని పుస్తకాలు చూపించింది. అలా ప్రారంభమైంది వారి పరిచయం. అటుపైన ఎన్నడూ పగటి సమయంలో జ్యోత్స్నకు తనే తలుపు తట్టాల్సిన అవసరం రాలేదు. ఆమె స్నానం చేసొచ్చి సోఫాలో కూర్చోగానే సుకుమార్ తలుపు తడతాడు. ఆమె తలుపు తీస్తుంది. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఆమె అతడితో స్నేహపూర్వకంగా మాట్లాడుతుంది. అతడికది సంతోషం. కానీ తమ పరిచయం అంతకు మించి వెళ్ళాలన్నది అతడి కోరిక. దానికి అతనేమీ చొరవ చేయలేకపోతున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున సాహిత్యం, మరొక రోజున సంగీతం, ఒక రోజున సినిమాలు, మరొక రోజున రాజకీయాలు, ఒక రోజున సాంప్రదాయాలు, మరొక రోజున విజ్ఞాన శాస్త్రం. ఇలా వాళ్ళెన్నో విషయాల మీద మాట్లాడుకున్నారు. సంభాషణ ఎప్పుడూ ప్రేమ గురించి సాగలేదు. ఆమె ఆ ప్రసక్తి తీసుకొస్తే బాగుండునని అతడికుంది. తనే తీసుకొస్తే బాగుండునని ఆమె అనుకుంటున్నదన్న అనుమానమూ ఉంది. అతడి మనసులో కల్మషం ఉంది. అది బయటపడనంత వరకు అతను మంచివాడే అవుతాడు. ఆమె మనసులో ఏముందో అతడికి తెలియదు. ఆ రోజు కూడా జ్యోత్స్న సోఫాలో కూర్చుని నవల చదువుతూ మధ్య మధ్య తలుపు వంకే చూస్తోంది. తలుపు మోగటం కాస్త ఆలస్యమైంది. చప్పుడైనదే తడవుగా ఆమె వెళ్ళి తలుపు తీసింది. రండి రండి, నవల కంటే మీతోనే మంచి కాలక్షేపంగా ఉంది నాకు అంది జ్యోత్స్న అతన్ని ఆహ్వానిస్తూ. దానికి అతను పొంగిపోతూ థ్యాంక్స్ అన్నాడు. ఈరోజు మీకు ఫోటో ఆల్బమ్ చూపిస్తాను. అందులో మీరు చూడవలసిన ముఖ్యులు ఎందరో ఉన్నారు అందామే. వెరీ గ్లాడ్ అన్నాడు సుకుమార్. జ్యోత్స్న సోఫాలో అతడి పక్కన కూర్చుంది.
టీపాయి అడుగు అరలో నుంచి ఆల్బం తీసి ఇద్దరికీ మధ్య పెట్టి ఒక్కొక్క ఫోటోయే చూపించింది. అందులో వాళ్ళ పెళ్లి ఫోటోలుంటాయని సుకుమార్ అనుకున్నాడు. కానీ అలాంటిది ఒక్కటే లేదు. అన్నీ వీడి ఫోటోలే. 2 పేజీల నిండా జగదీష్ ఫోటోలు, 2 పేజీల నిండా ఆమె ఫోటోలు. ఆయనకు కలిసి ఫోటోలు తీసుకోవటం నచ్చదు. కలిసి ఉండటం జీవితానికి. ఫోటోల్లో ఎవరి వ్యక్తిత్వం వారిది విడివిడిగా ప్రతిఫలించాలి అందామే. అతడికి మొదటి 4 పేజీలు చూపించి ఆ తర్వాత పిల్లల ఫోటోలు. అవి విడివిడిగానే ఉన్నాయి. మీ ఫ్యామిలీ ఫోటో ఒక్కటి కూడా లేదు అన్నాడు సుకుమార్. ఇంట్లో ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండము. మమ్మల్ని ఒకచోట బంధించగల ఫ్రేమ్ ఇల్లుండగా ఫోటో ఫ్రేమ్ ఎందుకు అంటారాయన. మరి మీరేమంటారు అడిగాడు. నేనేమీ అనను, నాకు వ్యక్తిత్వం లేదు అంది జ్యోత్స్న. మీ మాటలు నేను నమ్మను. మీది చాలా గొప్ప వ్యక్తిత్వం. అవును, మీకంటే వేరే స్నేహితులు లేరా అన్నాడు సుకుమార్. జ్యోత్స్న ఆల్బంలో ఒక పేజీ తిప్పింది. అక్కడ 2 యువకుల బొమ్మలున్నాయి. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. వీళ్ళు చాలా బాగున్నారు కదూ అంది జ్యోత్స్న. సుకుమార్ తలూపాడు. కానీ పాపం వీళ్లలో ఒకడికి కాలు లేదు, రెండో వాడికి చెయ్యి లేదు అంది జ్యోత్స్న జాలిగా. అవునా, ఏమైంది? ఒకప్పుడు నా స్నేహితులు. కాలేజీ రోజుల్లో మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళిద్దరూ. నేనంటే ఎంతో ఇష్టపడేవారు. పెళ్ళయ్యాక నా భర్త ఈ ఫోటోల గురించి అడిగారు. నా స్నేహితులని చెప్పాను. పెళ్ళైన ఆడదానికి హితులే తప్ప స్నేహితులు ఉండకూడదన్నారాయన. నేను సరేనన్నాను. వీళ్లతో స్నేహం తెంపుకోమన్నారు. అలాగేనన్నాను. అసలు ఆ ఫోటోలు ఎలా వచ్చాయని అడిగారు. నేను చెప్పాను. ఆ తర్వాతనే ఒకటికి కాలు, ఒకటికి చెయ్యి విరిగింది. అప్పుడు వాళ్లే నన్ను మర్చిపోయారు. ఆ తర్వాత నేను ఇంకెవ్వరితోనూ స్నేహం చేయలేదు అంది జ్యోత్స్న. సుకుమార్ తడబడ్డాడు. తటపటాయిస్తూనే, అంత అన్యాయం, వాళ్ళు చేసిన తప్పేమిటి అన్నాడు. ఏమిటో కానీ తప్పు చేశారని నేను అనుకున్నాను. వాళ్లల్లో ఏ తప్పు లేకపోతే వాళ్ళకి ఏ కాళ్ళు చేతులు విరగవు. మా వారికి ఏమీ కాలేదు. నాతో ఎవరు స్నేహం చేసినా శ్రీవారి కాలో చెయ్య విరగదీస్తే తప్ప వారిని నేను గౌరవించలేను అంది జ్యోత్స్న. సుకుమారికి ఆమె మాటలు సరిగ్గా అర్థం కాలేదు. ఆమె తన భర్తను గురించి తనను హెచ్చరిస్తోందా, లేక తన ద్వారా భర్తపై కసి తీర్చుకోవాలనుకుంటోందా? ఆమె మనసులో ఏదో ఉంది. ఆల్బం చూపటంలో ఆమె తనకు ఏదో సందేశం పరోక్షంగా అందించదలుచుకుంది. భార్య స్నేహితులు అన్నందుకు జగదీష్ 2 యువకుల కాళ్ళు చేతులు విరక్కొట్టాడు. ఈ విషయం పనిగట్టుకుని జ్యోత్స్న తనకెందుకు చెప్పినట్లు? ఆమె తనను హెచ్చరిస్తోందని అనుకుందామా అంటే, భర్త కాలు చెయ్యి విరగదీసే మగధీరుడి కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ఆమె సూచించింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? సుకుమార్కి అర్థమైంది. ఆమె తనను పరీక్షిస్తోంది. ఆమె చెప్పింది విని తను భయపడితే తను ఆమెకు లోకువైపోతాడు. తను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పాలి. ఆమె సహకరిస్తే భర్తకు గుణపాఠము చెప్పగలనని మాటివ్వాలి. సుకుమార్ తనను ఒకసారి జగదీష్తో పోల్చుకున్నాడు. అందచందాలలో జగదీష్ తనకు సాటిరాడు. ఇంకా బలం విషయం చూస్తే తను జగదీష్ అంత దృఢంగా ఉండకపోయినా అతడికంటే బాగా పొడుగు. అవసరమైతే అతన్ని తన్నగలడు. సుకుమార్ జరిగిందేమిటో ఊహిస్తున్నాడు. పెళ్లి కాగానే భార్య వ్యక్తిత్వాన్ని చంపేశాడు జగదీష్. అది భరించలేక ఆమె తన పాత స్నేహితులకు చెప్పుకుంది. వాళ్ళు ఆమెకు సహాయపడాలని వచ్చి భంగపడి వెళ్లారు. అప్పటి నుండి ఆమె కొత్త స్నేహితుల కోసం ఎదురుచూస్తోంది. భర్తకు బుద్ధి చెప్పాలన్నది ఆమె ఆశయం. జ్యోత్స్న, నువ్వే నా ప్రాణం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసం ఏవైనా చేస్తాను. నువ్వు నా కౌగిలిలో ఒదిగిపోతూ నన్ను ఆజ్ఞాపించు. నేను నీ మాటలు శిరసావహిస్తాను. నీ వ్యక్తిత్వానికి రక్షణ కల్పిస్తాను అనాలనుకున్నాడు. కానీ అతడి గొంతు పెగల్లేదు. కష్టపడి గొంతు సవరించుకుని రెండో ప్రయత్నం చేయబోతూ నేను అన్నాడు. అంతే, కాలింబెలు మోగింది. ఈ సమయంలో ఎవరు చెప్పమా అంది జ్యోత్స్న. మీ వారేమో అంటూ లేచి నిలబడ్డాడు సుకుమార్. పర్వాలేదు, కూర్చోండి అంది జ్యోత్స్న. వచ్చింది ఏ ఆడవాళ్ళు అయి ఉంటారు, నాకు పనుందిలేండి, వస్తాను అంటూ సుకుమార్ చరచర తన వాటలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఆ సమయంలో ఆమెకు లేని భయం తనకు కలిగినందుకు సుకుమార్ ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. జ్యోత్స్న వెళ్ళి తలుపు తీసింది. ఒక అపరిచితుడు గుమ్మం బయట నిలబడి ఉన్నాడు. జగదీష్ గారి ఇల్లిదే కదా అన్నాడు అతను. ఇల్లిదే, వారింట్లో లేరు అంది జ్యోత్స్న. పర్వాలేదు, మీతోనే మాట్లాడతాను అంటూ చొరవగా లోపలికొచ్చి తలుపు వేశాడు అతను.
ఎవరు మీరు? అంది జ్యోత్స్న కంగారుగా. ఎవరంటే నా పేరు చెప్పాలా? అన్నాడతను. జ్యోత్స్న విస్తుపోతూ చూసింది అతని వంక. నువ్వు బాగున్నావు అన్నాడు. జ్యోత్స్నకు మాట రాలేదు. నువ్వు చాలా బాగున్నావు అన్నాడతను మళ్ళీ. బాగుంటే? అంది జ్యోత్స్న కాసేపటికి గొంతు పెగల్చుకుని. నువ్వెప్పటికీ బాగుండాలన్నది నా కోరిక. నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, అలా కూర్చో, తాపీగా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడతను. ఇద్దరూ ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నారు. నాకు కొన్ని కాగితాలు కావాలి, అవి నీ భర్త తెచ్చివ్వాలి. అతను ఇచ్చాడు, సరే సరే, లేదా నువ్వు చెడిపోతావు అన్నాడతడు. ఏమిటా కాగితాలు? అవి నీ భర్తకు వివరంగా చెప్పుకుంటాను. జ్యోత్స్న ధైర్యం చేసి, అలాంటప్పుడు నన్ను చెడగొట్టడం గురించి ఆయనకి చెప్పాల్సింది అంది. నిన్ను చెడగొడతానన్న బెదిరింపు నీకోసం అనుకున్నావేమిటి? అది నీ భర్త కోసమే అన్నాడతను. మరి ఆయన సాయంత్రం 6 దాకా రారు, నువ్వు అప్పుడే రావాల్సింది అంది జ్యోత్స్న. అదే నిజమే, కానీ ఈలోగా నిన్ను కాసేపు బెదిరించవచ్చు కదా అని అన్నాడతను. నేనంత సులభంగా దేనికి బెదరను అంది జ్యోత్స్న బెంకంగా. కానీ నువ్వు నీ భర్తకు చెప్పి మా కాగితాలు ఇప్పించాలి, అవి చాలా అవసరం. అయితే ఆయన నువ్వే అడుగు. అడుగుతాను, కానీ నీ సిఫార్సు కూడా ఉంటే మంచిదని. ఒకవేళ నువ్వు సిఫార్సు చేయకపోతే రేపు కూడా నీ పిల్లలు ఇంటికి రారు అన్నాడు. అంటే? అంది జ్యోత్స్న తెల్లబోయి. ఈ రోజుకు వాళ్ళ ఇంటికి రారు. ప్రస్తుతం వాళ్ళు మా సంరక్షణలో ఉన్నారు. మా కాగితాలు మాకు అందితే వాళ్ళకి ఏ ప్రమాదమూ లేదు. అందకపోతే నీ పిల్లలు వికలాంగులవుతారు. నీ భర్త కోసం నీ మానం చెడుతుంది అన్నాడతను. ఎవరు నువ్వు? భయంగా అడిగింది. నా పేరు పాండురంగ విఠల్ అన్నాడతడు. ఏమిటా కాగితాలు? మళ్ళీ మొదటికొచ్చావు. నువ్వు నీ భర్త గురించి, నీ గురించి, నీ పిల్లల గురించి ఆలోచించుకో. కాగితాల గురించి నీ భర్త ఆలోచిస్తాడు. ఇప్పుడు వెళ్తున్నాను, సాయంత్రానికి వస్తాను అంటూ అతడు బయటికి వెళ్ళాడు. తలుపులు అతడు బయట నుంచి గడిపెట్టాడు. జ్యోత్స్న గబగబా పక్కింటి తలుపు తట్టింది. ఒక్క క్షణంలో సుకుమార్ తలుపు తెరిచాడు. ఆమెను చూడగానే అతడేదో చెప్పాలనుకున్నాడు. మిస్టర్ సుకుమార్, అర్జెంటుగా నాకు నీ సాయం కావాలి. ఇప్పుడే మా ఇంట్లో నుంచి ఓ మనిషి బయటికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఇంటి తలుపు బయట నుంచి గడివేశాడు. అతడు ముక్కు పొడవు రంగు ప్యాంటు మీద పొట్టి చేతుల ఎర్రగళ్ల చొక్కా ఇన్షర్ట్ చేశాడు. నీకంటే 2 అంగుళాలు తక్కువే ఉంటాడు పొడుగు. నువ్వు అతడి ఆచూకీ తీసి వివరాలు నాకు చెప్పగలిగితే నువ్వేం కోరితే అది ఇస్తాను. ప్లీజ్ వెంటనే బయలుదేరవు అందామె చనువుగా. ఆమె అలా మాట్లాడేసరికి సుకుమార్ ఛాతి ఉబ్బింది. ఆమె తనను నువ్వు అని పిలుస్తుంటే మధురంగా అనిపించింది. ఇంతకీ అతడెవరు అన్నాడతను. చాలా ప్రమాదకరమైన వ్యక్తి, నన్ను బెదిరించాడు అంది జ్యోత్స్న. సుకుమార్ వెంటనే అక్కడి నుంచి కదిలాడు. పాండురంగ విఠల్ పేరుతో జ్యోత్స్న ఇంటి నుంచి బయటపడిన వ్యక్తి సందు చివరి వరకు వెళ్ళేసరికి సందులోనే అతడి వెనక నుంచి 2 వ్యక్తులు అతన్ని పరుగున సమీపించి, ఆ ఇంట్లో నుంచి ఓ కుర్రాడు బయటకొచ్చాడు, అతడు నిన్ను అనుసరిస్తున్నాడని అనుమానంగా ఉంది అన్నారు. అతడు వారితో మాట్లాడుతున్నట్టుగా వెనక్కి చూశాడు. హడావుడిగా ముందుకొస్తున్న సుకుమార్ అతడికి కనిపించాడు. సుకుమార్ ఇంకా చాలా దూరంలో ఉన్నాడు, సన్నటి ఆ పొడవాటి సందులో. సరే, మీరు వెళ్ళండి అన్నాడు విఠల్. వాళ్ళు వెళ్ళిపోయారు. విఠల్ చటుక్కున వెనక్కు తిరిగాడు. అతడిప్పుడు సుకుమార్కి ఎదురుగా వస్తున్నాడు. ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు. సుకుమార్ విఠల్ని గుర్తుపట్టాడు. ఆమె వర్ణన అతడికి అతికినట్టుగా సరిపోయింది. విఠల్ అతన్ని దాటుకుని ముందుకు వెళ్ళాడు. సుకుమార్కి ఏం చేయాలో తోచలేదు. తను కూడా చటుక్కుని వెనక్కు తిరిగాడు. పాండురంగ విఠల్ చిన్నగా జగదీష్ ఇంటికి వెళ్ళి బయట పెట్టిన గడియ తీసి రోడ్డు మీదకొచ్చాడు. సుకుమార్ అతడి వంకే ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు నువ్వు అన్నాడు. నా పేరు పాండురంగ విఠల్. నేను జ్యోత్స్నకు స్నేహితుణ్ణి. ఆమె కలుసుకుందుకొచ్చి వెళ్ళిపోయేటప్పుడు పొరపాటున తలుపు బయట నుంచి గడియ పెట్టాను. అది గుర్తుకొచ్చి ముందుకు వెళ్ళిన వాడిని వెనక్కొచ్చాను అన్నాడతను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ ఆచూకీ తీయమని నన్ను జ్యోత్స్న పంపింది అన్నాడు సుకుమార్. అలాగా, అయితే నాతోరా అంటూ ముందడుగు వేశాడు విఠల్. సుకుమారు అతన్ని కొంత దూరం అనుసరించి ఆగు అన్నాడు. ఎందుకు? జ్యోత్స్న నీ గురించి నాకు ఇంకోలా చెప్పింది. నీ విషయం ఏదో ఇక్కడే తేల్చుకుంటాను. నిన్ను అనుసరించి దూరం వెళ్ళటం నాకు ప్రమాదం అన్నాడు సుకుమార్. విఠల్ నవ్వాడు. అసలు నీకు జ్యోత్స్నకు పరిచయం ఏమిటి? నేను బయట నుంచి తలుపు గడియ పెడితే ఆమె నిన్నెలా కలుసుకుంది?
సుకుమార్ ఏమీ చెప్పకూడదనుకున్నాడు, కానీ విఠల్ తెలివిగా చాలా సమాచారం రాబట్టాడు అతడి దగ్గర నుంచి. అంటే నువ్వు దాని రంకు మొగుడు అన్నమాట అన్నాడు విఠల్. చి, అలాగనకు, ఆమె అలాంటిది కాదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. జ్యోత్స్న ఎలాంటిదో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. దాని అక్రమ సంబంధాలకు సంబంధించిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళాను అన్నాడు. అయితే నువ్వు బ్లాక్మెయిలర్ అన్నమాట. నిన్ను పోలీసులకు పట్టివ్వటం నా విధి అన్నాడు సుకుమార్. నువ్వు అలా చేస్తే జ్యోత్స్న బ్రతుకు 10 మందిలోనూ పడుతుంది అన్నాడు విఠల్ నిర్భయంగా. పడినా పర్వాలేదు, అదంతా పోలీసులు చూసుకుంటారు. నిన్నిప్పుడే పోలీసులకు అప్పగిస్తాను అన్నాడు సుకుమార్. విఠల్ క్షణం ఆలోచించి, పోనీ ఓ పని చేద్దాం. నువ్వు నా జోలికి రాకుండా నాకు సహకరిస్తానంటే జ్యోత్స్నను నిజంగా నీ దాన్ని చేస్తాను. అది నేను ఎలా చెప్తే అలా వింటుంది. నేను అడిగినంత డబ్బు ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పిన పనికి ఒప్పుకుంటుంది అన్నాడు. సుకుమార్ కళ్ళల్లో ఆశ మెరిసింది. అతడు క్రమంగా విఠల్ చెప్పింది వినసాగాడు. పిల్లలు ఈరోజు ఇంటికి రాలేదు అంది జ్యోత్స్న. స్కూల్లో ఏమైనా ఫంక్షన్ ఉందా అన్నాడు జగదీష్ సోఫాలో వాలిపోతూ. అతడి ముఖంలో ఏ విధమైన ఆతృత లేదు. మధ్యాహ్నం మన ఇంటికి పాండురంగ విఠల్ వచ్చాడు అంది. వాడెవరు అన్నాడు జగదీష్ కుతూహలంగా. జ్యోత్స్న అతడికి క్లుప్తంగా జరిగింది చెప్పింది. సుకుమార్ గురించి ఏమీ చెప్పలేదు. జగదీష్ కంగారుగా, అయితే పిల్లలేమయ్యారు అన్నాడు. జ్యోత్స్న కళ్ళు తుడుచుకుంది. ఇప్పుడే వెళ్తాను అన్నాడు జగదీష్. ఎక్కడికి? ఎక్కడికో జగదీష్కి తెలీదు. అతడి భార్య వంక ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయాడు. విఠల్ మళ్ళీ వస్తానన్నాడు. అతడు వచ్చేదాకా ఎదురు చూడటం మినహాగా మనం చేయగలిగింది ఏమీ లేదు అంది జ్యోత్స్న నెట్టూరుస్తూ. రానివ్వు, వాణ్ణి నేను వదిలిపెట్టను అన్నాడు అతను ఆవేశంగా. మీరు ఆవేశపడకండి, నిదానంగా ఆలోచించండి. వాళ్ళకేవో కాగితాలు కావాలి, అవి ఇచ్చేదాకా వాళ్ళు మనని వేపుకు తింటారు. అవేమిటో ఇచ్చేయండి అంది. జగదీష్ ఆలోచనలో పడుతూ, నేను ముఖ్యమా నా దేశం ముఖ్యమా అన్నది ఆలోచించుకోమంటున్నావా అన్నాడు. ఇందులో ఆలోచించుకోవటానికి ఏముంది? మనమంతా కలిస్తేనే దేశం, మనం ఉంటేనే దేశం అంది జ్యోత్స్న. నేను అందరి లాంటి వాడిని కాదు జ్యోత్స్న. నా కోసం చూసుకోకపోతే నేనొక్కడనే పోతాను. నా కోసం చూసుకుంటే నా దేశమే పోతుంది. దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు నా దగ్గర ఉన్నాయి. అవి నేను బయట పెడితే దేశద్రోహం అవుతుంది అన్నాడు జగదీష్. అయితే ఏమంటారు? ఆ కాగితాలు నేను బయట పెట్టలేను. మరి వాళ్ళు మనని నాశనం చేస్తే? అందుకేదో ఉపాయం చూడాలి. ఏ ఉపాయమూ ఉండదు. మీరే నన్ను మన పిల్లల్ని రక్షించాలి అంది. జగదీష్ పిడికిళ్ళు బిగిశాయి. మన జోలికి వచ్చిన వాళ్ళ అంతు చూస్తాను, నువ్వేమీ భయపడకు అన్నాడు. అప్పుడు పక్కింటి తలుపు చప్పుడైంది. జ్యోత్స్న తానే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పాండురంగ విఠల్. నువ్వు ఇలా వచ్చావా అందామె ఆశ్చర్యంగా. సుకుమార్ నా స్నేహితుడేలే అంటూ ముందుకొచ్చి, హలో మిస్టర్ జగదీష్, ఐ యామ్ మిస్టర్ పాండురంగ విఠల్ అన్నాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి అన్నాడు జగదీష్. నీ పిల్లలు మా దగ్గర ఉన్నారు. మేము తలుచుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలం అన్నాడు విఠల్. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు జగదీష్ చేతులు సాచి. నమస్కారం అన్నాడు విఠల్ చెయ్యి చాపకుండా. జగదీష్ అతడి వంక ఆశ్చర్యంగా చూశాడు. తనతో చెయ్యి కలిపినవాడు 10 పల్టీలు కొట్టాల్సిందే. ఆ విషయం అతడికి ముందే తెలుసా? అలా చూడక జగదీష్, మనం కూర్చుని మాట్లాడుకుందాం. పక్కింట్లో మా మనుషులు 4 ఉన్నారు. 4 మెరికల్ లాంటి వాళ్ళు. ఏ క్షణంలోనైనా వాళ్ళు ఇక్కడికి రాగలరు. ఈ ఇంట్లో ఇప్పుడు నీకు రక్షణ లేదు. నేను మాత్రమే నీకు రక్షణ కల్పించగలను. బాగా ఆలోచించుకుని నా మాటలకు బదిలివు అన్నాడు విఠల్. జగదీష్ అతడి వంకే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు. విఠల్ అతడికి ఎదురుగా కూర్చుని, పాకిస్తాన్కు F-16 బాంబర్ విమానాలు సరఫరా చేసింది అమెరికా. వాటిని దెబ్బతీయటానికి దేశంలో Z-17 బాంబర్ విమానాలున్నాయి. ఈ విషయం అతి గోప్యంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ తెలుసుకుంది. ఆ విమానాల పూర్తి నమూనా నీ దగ్గరుంది. ఈ వ్యవహారం మొత్తం నీ ద్వారానే నడుస్తుందని మాకు తెలిసింది. అందుకే ఆ నమూనా కాగితాల కోసం నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. నువ్వు పాకిస్తాన్ ఏజెంటువా? నా పేరు పాండురంగ విఠల్. పేరులో ఏముందిలే అన్నాడు జగదీష్. ఆ మాత్రం తెలిసిన వాడివి దేశం పేరు గురించి అలాగే అనుకుంటే నాకు సాయపడతావు అన్నాడు విఠల్.
మరి నువ్వు నీ దేశానికి ఎందుకు సాయపడుతున్నావు అడిగాడు జగదీష్. విఠల్ నవ్వి, నేను భారతీయుణ్ణి, డబ్బు కోసం రహస్యాలు అమ్ముతున్నాను. నాకు దేశం పేరుతో నిమిత్తం లేదు, ఏ దేశమైనా నాకొకటే అన్నాడు. ఈ రహస్యం కోసం నీకెంత ముడుతుంది? అవన్నీ నీకు అనవసరం మిస్టర్ అన్నాడు విఠల్. నువ్వు నాకు అర్జెంటుగా ఆ నమూనా కాగితాలు ఇవ్వాలి. జగదీష్ నవ్వుతూ, నీకు మతిపోయిందా? అమెరికా చేసిన F-16 బాంబర్ విమానాల గురించి మా దేశానికి సరిగ్గా తెలియదు. అవి పాకిస్తాన్కు చేరినందుకు మా దేశం బెంగ పెట్టుకుంది. అలాంటిది వాటిని దెబ్బతీయగల విమానాలు తయారు చేసేటంత టెక్నాలజీ భారతదేశంలో ఉందనుకోవటం నీ భ్రమ అన్నాడు. నువ్వు విషయం తప్పుదారి పట్టిస్తున్నావు. నాకు Z-17 బాంబర్ విమానాల గురించి తెలిసింది చెప్పనా అన్నాడు విఠల్. జగదీష్ తలాడించాడు. అమెరికా దేశం ఏ ఆయుధాలు తయారు చేసినా వాటిని మరొక దేశానికి అమ్మే ముందు వాటిని దెబ్బతీయగల ఆయుధాల్ని కూడా సిద్ధం చేసుకుంటుంది. అమెరికాయే కాదు, ఆయుధాలు అమ్మే ఏ దేశమైనా అంతే. లేకుంటే తాము అమ్మిన ఆయుధాలు తమపైనే ప్రయోగించబడవచ్చు. పాకిస్తాన్కు F-16 బాంబర్ విమానాలు అమ్మటానికి ఒప్పందం కుదిరేటప్పటికే వాటిని దెబ్బతీయగల Z-17 టెక్నాలజీ అమెరికాలో సిద్ధంగా ఉంది. అమెరికాలోని భారత గూఢచారి సంస్థ ఆ టెక్నాలజీకి సంబంధించిన నమూనా సంపాదించి భారతదేశానికి చేరవేసింది చెప్పాడు. అమెరికా నుంచి టెక్నాలజీ చేరవేయటం అంత సులభం కాదు అన్నాడు జగదీష్. ఆ విషయం నాకు తెలుసు, కానీ అక్కడే అమెరికన్ దౌత్య నీతి తెలుస్తుంది. అటు పాకిస్తాన్కి F-16 బాంబర్ విమానాలమ్మి, ఇటు Z-17 టెక్నాలజీ లీక్ కావటంలో చూసి చూడనట్టు ఊరుకోవటం ద్వారా అమెరికా సత్సంబంధాలు నేర్పుకోగలుగుతుంది అన్నాడు విఠల్. నువ్వు చెప్పేది చాలా తమాషాగా ఉంది. బాంబర్లు ఇచ్చినందుకు పాకిస్తాన్ సంతోషిస్తుంది కానీ ఇండియాకు గుర్రుగా ఉండదా అన్నాడు జగదీష్. ఉండదు, ఎందుకంటే పాకిస్తాన్కు ఆయుధాలు అమ్మినందుకు ఇండియా పెద్ద గొడవ చేస్తుంది, సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధపడుతుంది. ఆ సమయంలో టెక్నాలజీ ఇండియాకు లీక్ అవుతుంది. ఆ విషయం అమెరికాకు తెలిసినా తెలియనట్లు నటిస్తుంది. ఇండియా తమ దేశాన్ని ఏమాత్రం అల్లరిపెట్టినా ఆ విషయం పరిశోధించి భారత గూఢచారుల చర్యలను బయటపెట్టగలమని పరోక్షంగా బెదిరిస్తుంది. తమ గూఢచారుల కార్యకలాపాలు బయటపడటానికి ఏ దేశమూ సుముఖంగా ఉండదు. తమకెలాగూ ఇప్పుడు F-16ల భయం లేదు, అందుకని భారతదేశము ఊరుకుంటుంది అన్నాడు విఠల్. నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకు ఇదంతా తెలీదే అన్నాడు జగదీష్ అమాయకంగా. జగదీష్, నీ అమాయకత్వం నా దగ్గర చూపకు, నీకన్నీ తెలుసు. నిజంగా నాకేమీ తెలీదు అన్నాడు. ఏమీ తెలియని అమాయకుడు 10 లక్షల రూపాయలు ఎరగా చూపిస్తూ ఉంటే లొంగకుండా ఉండలేడు అన్నాడు విఠల్. 10 లక్షలేమిటి అంది జ్యోత్స్న ఆశ్చర్యంగా. నీ ఆశ్చర్యంలో నిజాయితీ కనపడుతోంది. నీ భర్త నీకు ఈ విషయం చెప్పలేదన్నమాట అన్నాడు విఠల్. జగదీష్ను రహస్యం గురించి పాండురంగ విఠల్ మనుషులు ఎప్పుడో కలుసుకున్నారు. వాళ్ళ నమూనా కాగితాల కోసం అతడికి 10 లక్షల దాకా ఇస్తామన్నారు. అతడు చెల్లించలేదు. ప్రతి మనిషికి ఏదో కీలకం ఉంటుంది. పాండురంగ విఠల్ మనుషులు అతడి కీలకం పరిశోధించారు. అతడి కీలకం అతడి కుటుంబంలో ఉంది. పిల్లల కోసం, భార్య కోసం అతడు ప్రాణాలైనా ఇస్తాడు. 10 లక్షలు సాధించలేని ఘనకార్యం ఈ విధంగా సాధించాలనుకున్నాడు పాండురంగ విఠల్. ఈ విషయం తెలుసుకుందుకు నాకు 4 రోజులు పట్టింది అన్నాడు విఠల్. నీకు తెలిసిందంతా నిజమేని అనుకుంటున్నావా ప్రశ్నించాడు జగదీష్. నన్ను ఈ ప్రశ్న అడిగే ముందు నువ్వు పిల్లల గురించి ఆలోచించుకో అన్నాడు విఠల్. జగదీష్ సోఫాలో వెనక్కు జారగిలబడ్డాడు. కాసేపు ఆగి, నా పిల్లల్ని ఏం చేసినా నేను భరించలేను. అయితే నా వంటి సామాన్యుడైన ఉద్యోగిని మీరెవరో కానీ ఇలా బాధించడం అన్యాయం అన్నాడు. అయితే నీ గురించి నాకు ఇంకా ఏం తెలుసో చెప్పాలి. కొత్తగా గూఢచారి సంస్థ ఏదైనా సమాచారం సేకరించినప్పుడు ఆ సమాచారాన్ని కూలంకషంగా చర్చించడం కోసం కొత్త ఆఫీసు వెలుస్తుంది. ఆ విధంగా ఈ ఊళ్ళో 6 నెలల క్రితం వెలిసింది ప్రజా సంక్షేమ సంస్థ. చుట్టుపక్కలుండే సామాన్య పౌరులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు ఏ విధంగా అందుతున్నది తెలుసుకోవటం ఆ సంస్థ పరమోద్దేశమని 10 మంది భావిస్తారు. Z-17 టెక్నాలజీ గురించి కూలంకషంగా అవగాహన చేసుకునేందుకు ఆ సంస్థ వెలిసిందని విఠల్కు తెలుసు. అందులో పనిచేస్తున్న వారందరూ ఆరితేరిన సాంకేతిక నిపుణులని తెలుసు. ఆ సంస్థకు చీఫ్ జగదీష్. Z-17 నమూనా కాగితాలు సర్వకాల సర్వావస్థల యందు నీ సంరక్షణలోనే ఉంటాయని నాకు తెలుసు అన్నాడు విఠల్.
పోనీ నువ్వు చెప్పిందే నిజమనుకుందాము. ఆ Z17 నమూనా కాగితాలు తీసుకుని ఏం చేస్తావు అన్నాడు జగదీష్. F-16లో మార్పులు చేస్తాము. చేస్తామంటున్నావు, ఆ పని నీ ద్వారానే అవుతుందా? అది నీకు అనవసరం జగదీష్. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నీకేమీ సాయం చేయలేను అన్నాడు జగదీష్. మరి నీ పిల్లలు పాపం అన్నాడు విఠల్ జ్యోత్స్న వంక తిరిగి. జ్యోత్స్న కంగారుగా ఏమండి ఇప్పుడేం చేయాలి అంది. మిస్టర్ విఠల్, నేను చాలా మొండివాణ్ణి అన్నాడు జగదీష్ తీవ్రంగా. నేను కూడా అన్నాడు విఠల్. అతడి గొంతు కఠినంగా ధ్వనించింది. మీ మొండితనం ఇప్పుడు చూపకండి అంది జ్యోత్స్న భర్తతో కంగారుగా. జ్యోత్స్న, నీకేమీ తెలీదు, నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో అన్నాడు జగదీష్. మిస్టర్ విఠల్, నువ్వు గుండెలు తీసిన బంటువని నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను నేనంత సులువుగా నమ్మను. నా పిల్లలు నీ దగ్గర ఉన్నారు. నువ్వు అడిగినవి నీకొస్తే వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం ఏమిటి? నమ్మాలి, తప్పదు. నమ్మకపోతే నీ పిల్లలు నీకు దక్కరు. వాళ్ళు నాకు దక్కకపోతే నీకు నమూనాలు దక్కవు. విఠల్ ఆశ్చర్యంగా జగదీష్ వంక చూశాడు. అతడిలో దృఢ నిశ్చయం కనపడుతోంది. నువ్వు నిజంగానే మొండివాడివి అన్నాడు. నీలాంటి వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. దేశానికే నమ్మక ద్రోహం చేస్తున్నావు. నన్ను మోసం చేయమని నమ్మకం ఏమిటి? నా పిల్లల ఒంటి మీద ఈగ వాలిందో నువ్వు నా నుంచి ఏమీ పొందలేవు. ముందు నా పిల్లల్ని నాకు అప్పగించు అన్నాడు జగదీష్. ఆల్ రైట్, అలాగే చేస్తాను. అయితే అందుకు నువ్వు విచారించక తప్పదు. ఎందుకని? మనమిద్దరం కలిసి బయటకు వెళ్దాము. నేను నీ పిల్లల్ని నీకు అప్పగించే ఏర్పాటు చేస్తాను. వాళ్లను నీకు నచ్చిన చోట ఉంచొచ్చు. కానీ ఆ తర్వాత వెనువెంటనే నాకు Z17 నమూనాలు ఇవ్వాలి. నువ్వు నన్ను నమ్మనట్లే నేను నిన్నంత సులభంగా నమ్మను. నేను నీతో నీ ఆఫీస్కి వచ్చి నమూనాల ఫోటోలు తీసుకుంటాను చెప్పాడు విఠల్. నేను సరైన నమూనాలు చూపిస్తానన్న నమ్మకం ఏమిటి? చెప్పనా? నీ ఆఫీసులో స్పెషల్ రూమ్ ఒకటి ఉంది. అందులో 2 లాకర్లు ఉన్నాయి. లాకర్ నెంబర్ 1లో మొత్తం 25 ఫైల్స్ ఉన్నాయి. అందులో ఫైల్ నెంబర్ 17లో Z17 నమూనాలు ఉన్నాయి. అవి నకిలీవి. అసలు నమూనాలు లాకర్ నెంబర్ 2లో 22 నెంబర్ ఫైల్లో ఉన్నాయి అన్నాడు. ఇన్ని తెలుసా నీకు అన్నాడు జగదీష్ ఆశ్చర్యంగా. విఠల్ గర్వంగా నవ్వి, ఈ విషయం ఇప్పటికి గ్రహించావు అన్నాడు. మరి ఇన్ని తెలుసుకోగలిగావు, ఆ నమూనాలు మాత్రం ఎందుకు సంపాదించలేవు? ఎందుకు సంపాదించలేను? అందుకగా ఇప్పుడు వచ్చాను. అది కాదు, ఇన్ని తెలుసుకోవటానికి సహకరించిన మీ మనుషులు ఆ నమూనాలు కూడా సంపాదించలేకపోయారా? అందరి వల్ల అన్ని పనులు కావు ముక్తసరిగా అన్నాడు విఠల్. నిన్ను అభినందించక తప్పదు. నీ ఆఫీస్ నుంచి ఆ నమూనాలు నువ్వు తప్ప ఇంకెవరూ బయట పెట్టలేరు. సరే పద, బయటికి వెళ్దాం అన్నాడు జగదీష్. ఒక్క నిమిషం అన్నాడు విఠల్. అతడు తన జేబులో నుంచి మినీ ట్రాన్స్మిటర్ తీసి, సరితా బజార్లో ఆనంద్ హోటల్ ఎదురుగా సందులోకి వస్తాను. రణధీర్ని రవిశంకర్ని అక్కడికి పంపించండి, అర్జెంట్ అన్నాడు. తర్వాత ట్రాన్స్మిటర్ని జేబులోకి తోసి, మిస్టర్ జగదీష్, నువ్వు అలా బుద్ధిగా కూర్చో. నిన్నిక్కడ రహస్యంగా మనుషులు కనిపెడుతున్నారు. అందుకని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చెప్పాడు. మరి మనం బయటికి వెళ్తున్నాం కదా అన్నాడు జగదీష్. వెళ్తున్నాం, కానీ నా ఏర్పాట్లు నేను చేసుకోవాలి కదా, అందుకని కాసేపు బుద్ధిగా కూర్చో అని జ్యోత్స్న వైపు తిరిగి, నువ్వు నాతో రా అన్నాడు. జ్యోత్స్న భర్త వైపు అసహాయంగా చూసింది. వెళ్ళు, నీకేమీ భయం లేదు నేనుండగా అన్నాడు జగదీష్ గంభీరంగా. జ్యోత్స్న విఠల్ని అనుసరించింది. ఇద్దరూ బెడ్రూమ్లకు వెళ్లటం చూసి జగదీష్ పళ్ళు పటపటలాడించాడు. కానీ సోఫాలో నుంచి లేవలేదు. పాండురంగ విఠల్ బెడ్రూమ్లో నుంచి బయటకు రావడానికి సుమారు 5 నిమిషాలు పట్టింది. బయటకొచ్చి అతడు తలుపులు దగ్గరగా వేసి గడియ పెట్టి తాళం వేశాడు. తర్వాత జగదీష్ను సమీపించాడు. అతడి చేతిలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. నీ భార్య చాలా మంచిది, ప్రతిఘటించలేదు అన్నాడు విఠల్. ఏం చేశావామును అన్నాడు జగదీష్ ఆవేశంగా. నా జాగ్రత్తలో నేనున్నాను తప్పితే నేను ఆమెకేమీ అన్యాయం చేయలేదు అంటూ అతడు ప్లాస్టిక్ బ్యాగును జగదీష్కి అందించి, చూడు అన్నాడు. జగదీష్ బ్యాగులోని వస్తువులు బయటికి తీశాడు. అవన్నీ మొత్తం జ్యోత్స్న ధరించిన బట్టలు. యూ అన్నాడు జగదీష్ ఆవేశంగా. నువ్వు ఆవేశపడవలసినంత ఘోరం ఇంకా జరగలేదు, కానీ జరిగే అవకాశం ఉంది. ఒక్క నిమిషం నిదానంగా కూర్చో అంటూ విఠల్ సన్నగా ఈల వేశాడు.
వెంటనే పక్క వాటాలో నుంచి ఓ మనిషి వచ్చాడు. అతడు ఉక్కు పిడుగులా ఉన్నాడు. ముసలాడేం చేస్తున్నాడు అన్నాడు విఠల్. చాలా బుద్ధిగా ఉన్నాడు సార్. ఎలా చెబితే అలా మసులుతున్నాడు. పోయి మంచం మీద పడుకుని పేపర్ చదువుకుంటున్నాడు. మనం ఇంట్లో అడుగుపెట్టినట్లు పొరపాటును కూడా ఎవరికి చెప్పనన్నాడు. వెరీ గుడ్, వెళ్ళి కుర్రాన్ని తీసుకురా అన్నాడు విఠల్. కొద్ది క్షణాల్లో ఆ ఉక్కు పిడుగు సుకుమార్ని వెంట పెట్టుకుని వచ్చాడు. మిస్టర్ సుకుమార్, అన్నమాట నిలబెట్టుకుంటున్నాను. నీ సాయానికి ప్రతిఫలం ఈ తాళం చెవి అంటూ తాళం చెవి సుకుమార్కి అందించాడు విఠల్. సుకుమార్ తాళం చెవి అందుకుని ప్రశ్నార్థకంగా అతడి వంక చూశాడు. మిస్టర్ జగదీష్, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ సుకుమార్కి ఇవ్వు అన్నాడు విఠల్. జగదీష్ ఆవేశాన్ని పళ్ళ బిగువున అణుచుకుని సుకుమార్కి ఆ బ్యాగ్ అందించాడు. ఇందులో జ్యోత్స్న ధరించిన బట్టలున్నాయి. జ్యోత్స్న గదిలో ఉంది. గదికి తాళం పెట్టాను. తాళం చెవి నీ చేతిలో ఉంది. సరిగ్గా గంటన్నర వ్యవధిస్తున్నాను. ఈలోగా ఆ గదిలోకి వెళ్ళటానికి ప్రయత్నించకు. ఇక్కడే సోఫాలో కూర్చో. గంటన్నర కాగానే గదిలోకి వెళ్ళు. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు విఠల్. మిస్టర్ సుకుమార్, జగదీష్ ఆవేశంగా, జ్యోత్స్న నా భార్య సుకుమార్. ఈ పాండురంగ విఠల్ దేశద్రోహి. ఇతడికి సహకరించటం దేశద్రోహం. నువ్వు నా భార్యకు ఏ అన్యాయం చేసినా అది దేశద్రోహమే అనిపించుకుంటుంది. విఠల్ నవ్వాడు. భార్య మానాన్ని రక్షించుకోలేనివాడు దేశాన్ని రక్షించుకోగలడా అన్నాడు విక్రింతగా. జగదీష్ మాట్లాడలేదు. అతడు తీక్షణంగా సుకుమార్ వంక, సుకుమార్ చేతిలోని తాళం చెవి వంక చూస్తున్నాడు. తాళం చెవి పట్టుకున్న సుకుమార్ చెయ్యి వణుకుతోంది. రెండో చేతిలో జ్యోత్స్న బట్టలున్న ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. ఆ చెయ్యి మరి కాస్త వణుకుతుందేమో. సంచి చేతిలో నుంచి జారిపడింది. బీ బ్రేవ్ సుకుమార్. ఇప్పుడు టైం 7:15 అయింది. 8:45 వరకు నువ్వు ఇక్కడే కూర్చో. ఈలోగా తొందరపడ్డావా? నేనున్నాను కదా బాస్ అన్నాడు ఉక్కు పిడుగు విఠల్ మాట పూర్తి చేసేలోగా. సుకుమార్ అప్రయత్నంగా అతడి వంక చూశాడు. ఉక్కు పిడుగు ఎత్తుగా, బలంగా, నల్లగా ఉన్నాడు. వాడి కండలు నున్నగా మెరుస్తున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తనది 6 అడుగుల విగ్రహం కావచ్చు, కానీ వాడి ముందు తానెందుకు పనికిరాడు. సుకుమార్ నిట్టూర్చి వాచి చూసుకున్నాడు. వాచి 7:15 దగ్గరే ఆగిపోయినట్లు అనిపించింది అతడికి. జగదీష్ని వెంట పెట్టుకుని విఠల్ వెళ్ళిపోయాడు. జగదీష్ పిల్లలిద్దరిని కలుసుకోగానే వాళ్ళని ఆప్యాయంగా కౌగులించుకున్నాడు. వాళ్ళిద్దరూ అతన్ని చూసి ఏడ్చేశారు. బి క్విక్, అప్పుడే టైం 7:35 అన్నాడు విఠల్. జగదీష్ త్వరపడ్డాడు. పిల్లలిద్దరిని తీసుకుని ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వారికి వాళ్ళని అప్పగించాడు. టైము 7:45 అన్నాడు విఠల్ హెచ్చరికగా. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? నీ ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే 8:45 దాటాక ఏమవుతుందో నీకు తెలుసు అన్నాడు. దాటాలి కదా. మిస్టర్ జగదీష్, అతి తెలివికి పోకు. అతి తెలివి కాదు. ఆ ఫైల్ ఇప్పుడు లాకర్లో లేదు. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సురక్షిత స్థానానికి తరలించబడింది. అదేమిటి? పాకిస్తాన్ గూఢచారులు దానికోసం అన్వేషణ ప్రారంభించినట్లుగా మాకు వార్త అందింది. అయితే ఏమంటావు? ఇప్పటికీ నీకు నేను సహాయపడగలను, కానీ నువ్వు ఇచ్చిన గడువు చాలదు అన్నాడు జగదీష్. సుకుమార్ వంటి కుర్రవాణ్ణి అంతకంటే ఆపటం న్యాయం కాదు. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావా? విఠల్ నవ్వాడు. న్యాయం గురించి మాట్లాడటానికి వేరే అర్హతలు ఏమీ లేవు. అవకాశం, అదృష్టం కలిసి రావాలంతే అన్నాడు. నా భార్యకు రక్షణ కల్పించకపోతే నేను నీకు సహాయపడను అన్నాడు జగదీష్. విఠల్ ఓ క్షణం ఆలోచించి, సరే, ఇట్స్ ఆల్ రైట్. మనం 50 కిలోమీటర్లు వెళ్ళొద్దు. నీ ఆఫీస్కే వెళ్దాం. అక్కడ నీ లాకర్లో ఫైల్స్ చూసి అందులో నాకు కావలసిన వివరాలు లేకుంటే నీకు మరి కాస్త టైం ఇస్తాను అన్నాడు. నిజంగా అక్కడ ఫైల్ లేదు అన్నాడు జగదీష్. నన్ను అక్కడికి తీసుకువెళ్లే బాధ్యత నీది, ఫైల్ చూసుకునే బాధ్యత నాది అన్నాడు విఠల్. జగదీష్ ఆలోచనలో పడ్డాడు. బీ క్విక్, టైం 8 కావస్తోంది. జగదీష్ తిరిగి స్కూటర్ స్టార్ట్ చేసి పద అన్నాడు. విఠల్ స్కూటర్ ఎక్కాడు. స్కూటర్ శరవేగంతో దూసుకుని పోయి 5 నిమిషాల్లో జగదీష్ ఆఫీసుకు చేరుకుంది. అక్కడ దర్వాన్ అతన్ని చూసి సెల్యూట్ చేశాడు. ఆఫీసు బిల్డింగ్ మెయిన్ డోర్ తాళం పెట్టుంది. దానికేదో నెంబర్ కోడ్ ఉంది. జగదీష్ చకచకా ఏవో నెంబర్లు తిప్పాడు. అప్పుడు వాచ్మెన్ తన వద్ద ఉన్న తాళం చెవి ఉపయోగించి మెయిన్ డోర్ తెరిచాడు. చాలా జాగ్రత్త తీసుకుంటున్నారే అన్నాడు విఠల్. నేను లేనిదే ఇందులో చీమ కూడా జ్వరపడలేదు అన్నాడు జగదీష్. విఠల్ నవ్వి ఊరుకున్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు.
జగదీష్ ఆఫీసు గది చేరుకునేలోగా మరొక 3 ముఖద్వారాలు తెరవాల్సి వచ్చింది. అన్నిటికీ నెంబర్ కోడ్ ఉంది. చివరికి జగదీష్ ఆఫీస్ గదిలోకి వెళ్ళారిద్దరు. ఎయిర్ కండిషన్డ్ గది, ఎగ్జిక్యూటివ్ టేబుల్ చైరు ఉన్నాయి. గదిని ఆనుకునే స్పెషల్ రూమ్ ఉంది. స్పెషల్ రూమ్ తలుపులు తెరుస్తూ, నేను దేశద్రోహం చేస్తున్నాను అన్నాడు జగదీష్. విఠల్ అతడి భుజం తట్టి, ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు అందరిది. దేశం పేరుతో ఎల్లలు ఏర్పడితే అది రాజకీయ ప్రయోజనాలకు. మనకు దేశంతో నిమిత్తం లేదు. సుఖజీవనానికి అవసరపడ్డ ధన సంపాదనే మన లక్ష్యం కావాలి. ప్రతి వ్యక్తి ఒక దేశం. ఇదే గుర్తుంచుకుంటే నీలో నుంచి సంకుచిత భావాలు తొలగిపోతాయి అన్నాడు. జగదీష్ విఠల్ చెప్పిన ప్రకారం లాకర్ నెంబర్ 2 తెరిచాడు. అందులో 22వ నెంబర్ ఫైల్ తీశాడు. విఠల్ ఆ ఫైల్ తీశాడు. అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన జేబులోని మినీ కెమెరాతో చకచక ఆ ఫైల్లోని కాగితాలన్నింటినీ ఫోటోలు తీశాడు. థ్యాంక్స్ అన్నాడు విఠల్. జగదీష్ టైం చూసుకుని 8:15 మనం ఇక పోదాం అన్నాడు. ఇద్దరూ చకచక బయటకు వచ్చారు. అక్కడ స్కూటర్ లేదు. వాచ్మ్యాన్ అతడికి సెల్యూట్ కొట్టి, విజయ ఆటోమొబైల్స్లో పనిచేసే సత్యం అనే కుర్రాడు మీ స్కూటర్ తీసుకుని వెళ్ళాడు, మీరు చెప్పారటగా అన్నాడు. సత్యం వాచ్మ్యాన్కి బాగా పరిచయం. అతడికి ఇది అలవాటే. ముందుగా జగదీష్ చెప్తాడు, అతడు వచ్చి స్కూటర్ తీసుకుని వెళ్ళి చెక్ చేస్తాడు. అయితే తను ఈరోజు సత్యానికి చెప్పలేదు. అతడేదో అనబోగా విఠల్ జగదీష్ని వెనక నుంచి నెమ్మదిగా గిల్లి, సరే మేము సత్యం దగ్గర నుంచి స్కూటర్ తీసుకుంటాంలే అన్నాడు. అక్కడి నుంచి 4 అడుగులు వేశాక, నీ తరపున సత్యానికి మా వాళ్లే ఈ కబురు అందజేశారు అన్నాడు. ఎందుకని అన్నాడు జగదీష్ వాచి వంక చూసుకుంటూ. కంగారు పడకు, పక్క సందులోనే నా మోటార్ సైకిల్ ఉంది, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు. జగదీష్ ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ముందు అర్జెంటుగా ఇల్లు చేరుకుని జ్యోత్స్నను రక్షించుకోవాలని అతడు తాపత్రయపడుతున్నాడు. పక్క సందులో నిజంగానే ఓ మోటార్ సైకిల్ ఉంది. విఠల్ దాన్ని స్టార్ట్ చేశాడు. జగదీష్ వెనకాల ఎక్కి కూర్చున్నాడు. కొంతసేపటికి మోటార్ సైకిల్ వేరే దారిలో వెళ్తుందని గ్రహించాడు జగదీష్. ఏమిటిది, మా ఇంటికి దారి ఇటు కాదు అన్నాడు. మోటార్ సైకిల్ ముందుకు దూసుకుపోతోంది. ఆపు, నిన్నే జగదీష్ ఆతృతగా అన్నాడు. విఠల్ మరొక 5 నిమిషాల దాకా ఆపలేదు. అప్పుడు అతడు ఇంజన్ ఆపి స్టాండ్ వేశాడు. అవతల టైం పరిగెడుతోంది, ఆపమంటే ఆపవేం? ఇప్పుడు ఆపకపోదును, పెట్రోల్ రిజర్వులో ఉంది, బండి తన అంతటా అదే ఆగిపోయింది అన్నాడు విఠల్. సరిగ్గా 5 నిమిషాలు ఉంది 8:45కి. ఇప్పుడు నాతో పోట్లాట వేసుకుంటావో ఇంటికే పరిగెడతావో ఆలోచించుకో. ఇది నీ ప్రేమకు పరీక్ష అన్నాడు విఠల్ క్రూరంగా నవ్వుతూ. యూ నిన్ను ఆవేశపడి టైం వృధా చేసుకోకు. ఇంకా నాకు టైం లేదు అన్నాడు జగదీష్. నీ భార్యకు తెలుసుంటే ప్రతిఘటించవచ్చు. ఏదైనా ఉపాయంతో అతన్ని కాసేపు ఆపవచ్చు. లేదా సుకుమార్పై నువ్వు చెప్పిన దేశభక్తి ప్రబోధం పనిచేసి ఉండొచ్చు. 8:45 కల్లా నా మనుషులు ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. అటుపైన అంతా సుకుమార్ మంచితనం మీద, నీ భార్య తెలివి మీద ఆధారపడి ఉంది. ఇక్కడి నుంచి త్వరగా ఇంటికి పోయావా? నీకు అవకాశం ఇంకా ఉండొచ్చు, బాగా ఆలోచించుకో. జగదీష్ క్షణమాత్రం ఆలోచించాడు. తర్వాత అక్కడి నుంచి ఒక్క పరుగు తీశాడు. పూర్ ఫెలో, లేకపోతే నా ఆచూకీ తీయటానికి నా ప్రాణం తీసుండేవాడు. సుకుమార్ చేతికి అందిన అందాన్ని వదులుతాడా? ఎవరి కర్మకు ఎవరి కర్తలు అనుకుంటూ క్రూరంగా నవ్వుకున్నాడు విఠల్. కొద్ది క్షణాల్లో అతడి పక్కన ఓ కారు ఆగింది. కారులో నుంచి ఓ వ్యక్తి తల బయట పెట్టి చూసి, హలో విఠల్, కాయా పండా అని అడిగాడు. పండే, వెల్టన్ అంటూ ఆ వ్యక్తి డోర్ తెరిచాడు. విఠల్ కారు ఎక్కాడు. కాలం స్తంభించినట్లు సుకుమార్ భావించినప్పటికీ మొత్తం మీద టైం 8:45 అయింది. ఉక్కు పిడుగు కాక మరొక 3 మనుషులు అతని వద్దకు వచ్చారు. జగదీష్ రాలేదు, మనసుకు గాబరాగా ఉందని మీ నాన్న నిద్ర మాత్రలు వేసుకుని పడుకున్నాడు. మేము వెళ్ళిపోతున్నాం, మా పని అయిపోయింది అన్నాడు వారిలో ఒకడు. సుకుమార్ వారిని సాగనంపి తలుపులు వేసుకున్నాడు. అతడి శరీరంలో సన్నని వణుకు, మనసులో ఏదో మధుర భావన, కానీ అంతలోనే భయం. జ్యోత్స్నకు తనంటే నిజంగా ఇష్టమో కాదో తెలియదు. ఇష్టం కాకపోతే తన ఆమెను బలవంతం చేయగలడా? ఇంట్లో తండ్రి ఒక్కడే ఉన్నాడు. నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంటే భూకంపాలు వచ్చినా 1000 ఏనుగులు ఘీంకరించినా ఆయనకు మెలకు రాదు. గదిలో అసహాయ స్థితిలో జ్యోత్స్న. ఆ గదికి తాళం చెవి తన వద్దుంది. ఏం చేయగలదామె? ఆ స్థితిలో తనను అసలు ప్రతిఘటించగలదా? సుకుమార్లో ఆవేశం పుడుతోంది, కానీ ఆ ఆవేశాన్ని భయం కమ్మేస్తోంది.
మధ్యలో జగదీష్ వస్తాడేమోనని అతడు భయపడుతున్నాడు. ఆ విధంగా టైం 10 అయ్యే వరకు అతడు జాప్యం చేశాడు. జగదీష్ ఇంకా రాలేదు. సుకుమార్లో క్రమంగా ధైర్యం వచ్చింది. అతడు లేచి వెళ్ళి గది తలుపులు తాళం తీసి తెరిచాడు. ఆ వెనువెంటనే జగదీష్ అందో కోమల స్వరం. ఆ గొంతు జ్యోత్స్నది. సుకుమార్ మాట్లాడకుండా లోపలికి అడుగు పెట్టాడు. అతడు తల వంచుకునే ఉన్నాడు. తలెత్తటానికి ధైర్యం చేయటానికి మరి కాసేపు పట్టింది. తలెత్తగానే జ్యోత్స్నను చూశాడు. అతడి నరాల్లోనూ విద్యుత్ ప్రవహించింది. మంచం మీద కూర్చుని ఉంది జ్యోత్స్న. 2 తలదిండ్లను తన శరీరానికి దగ్గరగా అదుముకుందామే. మంచం మీద దుప్పటి కూడా లేదు. జ్యోత్స్న సుకుమార్ వంకని చూసి నువ్వా అంది. సుకుమార్ ఆమె వైపు చూస్తున్నాడు. అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది, కానీ ధైర్యం ఇంకా చాలటం లేదు. అంటే జగదీష్ రాలేదన్నమాట అంది. నేను రావటం నీకు నచ్చలేదా అన్నాడు సుకుమార్ చటుక్కున. ఆమె కొలట అని విఠల్ చెప్పిన విషయం అతడికి గుర్తొచ్చింది హఠాత్తుగా. అంటే నువ్వు విఠల్ ఇచ్చిన అవకాశం ఉపయోగించదలిచావన్నమాట. నిజంగా అని ఆగిపోయింది జ్యోత్స్న. సుకుమార్ మౌనంగా ఆమెను సమీపించి నీకు నీ భర్తతో కాక ఇతర పురుషులతో సంబంధం ఉన్నట్లు విఠల్ చెప్పాడు, అందుకే నేనొచ్చాను అన్నాడు. జ్యోత్స్న వెంటనే విఠల్ నా గురించి చెప్పిందంతా నిజం, నేను నిన్ను కూడా ప్రతిఘటించను అంది. సుకుమార్ మంచం మీద కూర్చుని నేనంటే నీకు ఇష్టమే కదూ అన్నాడు. నా ఇష్టంతో నీకు నిమిత్తం ఏమిటి? నిమిత్తం లేదు, ప్రతిఘటించనని మాట ఇవ్వు చాలు. నిన్ను ప్రతిఘటించేమి లాభం? జగదీషు నన్ను ఇంకా ఏలుకోడు అంది. ఇందులో తప్పే ఉంది? తనే నిన్ను రక్షించుకోలేకపోయాడు. ఏది ఏమైనా ఇది పురుష ప్రపంచం. జగదీష్కు నాకంటే దేశమే ఎక్కువ. అందుకే నా మహారాణ నన్ను వదిలి వెళ్ళాడు. అనుకున్న టైంకి తను రాలేకపోయాడుగా, ఇంక నన్ను చూడటానికి కూడా రాడు. జ్యోత్స్న వెక్కి వెక్కి ఏడవసాగింది. దేశద్రోహం అని తెలిసే నువ్వు నా కోసం వచ్చావు. నీ వల్ల జగదీష్ నన్ను వదిలేస్తాడు, ఆ సంగతి నీకు తెలుసు. అయినా నువ్వు నా మీద వాంఛను చంపుకోవు. పోనీ అతడు వదిలేస్తే నన్ను వివాహము చేసుకోవు అంది. సుకుమార్ ఆవేశంలో ఉన్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు చటుక్కున. అది ఆవేశంలో అంటున్న మాట. అదే నిజమైతే ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టి పెళ్లి చేసుకునే వరకు ఆగొచ్చుగా అంది జ్యోత్స్న. సుకుమార్ మాట్లాడలేదు. నాకు తెలుసు, ఇది పురుష ప్రపంచం. స్త్రీకి అన్యాయం చేయటమే పురుషుడి ధ్యేయం. స్త్రీకి జరిగిన అన్యాయాన్ని క్షమించకపోవటమే పురుషుడి గొప్పతనం అంది. ఆమె మళ్ళీ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె ఏడుస్తూ ఉంటే సుకుమార్కి తనేదో తప్పు చేసిన అనుభూతి కలిగింది. అతడిలో ఆవేశం చల్లారింది. నా నిజాయితీని నిరూపించుకుంటాను అంటూ అతడు గది బయటకు వెళ్ళాడు. జ్యోత్స్న అతడు వెళ్ళిన వైపే చూస్తోంది. తిరిగి వచ్చిన అతడి చేతిలోని ప్లాస్టిక్ సంచిని చూసి ఆమె తేలిగ్గా నిట్టూర్చింది. అతడు ఆ సంచిని మంచం మీద ఉంచాడు. చాలా థ్యాంక్స్. బీరువాకు తాళం పెట్టి ఆ తాళాలు బీరువా మీద పెట్టాడా విఠల్. అవి కూడా తీసి మంచం మీద పెట్టి వెళ్ళిపో. నీ మేలు మర్చిపోను, నీ రుణం ఉంచుకోను అంది జ్యోత్స్న. సుకుమార్ అలాగే చేసి వెళ్ళిపోయాడు. జ్యోత్స్న నగ్న శరీరాన్ని కూడా చూడలేకపోయినప్పటికీ అతడికి ఇప్పుడే ఎంతో తృప్తిగా ఉంది. అయితే ఆ రాత్రి నిద్రపోవటానికి అతను నిద్రమాత్రలు వేసుకున్నాడు. మర్నాడు బాగా ఆలస్యంగా నిద్రలేచాడు సుకుమార్. క్రమక్రమంగా అతడికి నిన్నటి రాత్రి అనుభవం అంతా గుర్తుకొచ్చింది. జ్యోత్స్న తనకు దక్కవలసింది, కానీ తానెంత ఉదార బుద్ధితో వ్యవహరించాడు. అయినప్పటికీ భర్త ఆమెను వదిలిపెట్టేస్తాడనుకుంటోంది ఆమె. ఆ మాత్రానికే భర్త వదిలేస్తాడా? ఆఖరికి ఆమె తనను వివాహం చేసుకోమని కూడా కోరింది. తనకు ఆమెంటే ఎంతో ఇష్టం. ఆమెతో అనుభవాన్ని కోరాడు. ఆమెకు వివాహం అయిందని కానీ ఆమెకు భర్త ఉన్నాడని కానీ అతడు పట్టించుకోలేదు. మనసారా ఆమెను కోరాడు. అటువంటప్పుడు వివాహం చేసుకోవటానికి. కానీ అంతలోనే సుకుమార్కి రణధీరు రవిశంకర్ గుర్తుకొచ్చారు. ఇద్దరు పెద్దవాళ్ళు, జ్యోత్స్న పిల్లలు. జ్యోత్స్న ఆ పిల్లలకు తల్లిలా కనపడకపోవచ్చు, కానీ వాళ్ళు ఆమె పిల్లలు. ఆమె జగదీష్తో కాపురం చేసిందనటానికి నిదర్శనం వాళ్ళు. లాభం లేదు, తను ఆమెను వివాహం చేసుకోలేడు. తను కన్యను తప్ప వివాహం చేసుకోడు. సుకుమారు 2 రోజుల పాటు జ్యోత్స్నను కలుసుకోలేదు. ఆమెను కలుసుకునేందుకు సిగ్గు, మొహమాటం, భయము అన్నీ కలిగాయి అతడికి. అయితే తండ్రి ద్వారా ఆమె గురించిన వివరాలన్నీ తెలిసాయి అతడికి. జగదీష్ ఇంటికి రాలేదు. ఆఫీసులో వాకప్ చేస్తే అతడు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయినట్లు తెలిసింది. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడట. ఇవన్నీ రూఢి అయ్యాక
జ్యోత్స్న ఇంట్లో ఫర్నిచరు ఇతర వస్తువులు అయిన కాడికి అమ్మేసి ఇంటెద్దు కట్టేసి వెళ్ళిపోయింది. సుకుమార్ ఆమె తనకు బాధ్యతగా మారుతుందన్న భయంతో ఆమెను తప్పించుకునే తిరిగాడు. ఆమె కూడా ఆ విషయం అర్థం చేసుకున్న దానిలా అతన్ని కలుసుకునేందుకు ప్రత్యేకంగా ఏ ప్రయత్నమూ చేయలేదు. జ్యోత్స్న వెళ్ళిపోయిన 2 వారాలకు జగదీష్ పనిచేస్తున్న ఆఫీసు నుండి సుకుమార్కు పిలుపు వచ్చింది. ఎందుకోననుకుని వెళ్ళాడతడు. నీకు మా సంస్థలో ఉద్యోగం ఇస్తాం అన్నాడు అక్కడ అధికారి. సుకుమార్ ఆశ్చర్యంగా, అప్లికేషన్ పెట్టాక వేలకు వేలు లంచాలు ఇచ్చినా ఉద్యోగాలు దొరకని ఈ రోజుల్లో ఏ అప్లికేషను లేకుండా మీరు నాకు ఇస్తామనటం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అతను. ఈ ఉద్యోగానికి నిన్ను జగదీష్ రికమెండ్ చేశాడు. ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సుకుమార్. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కడూ సచ్చీలతకు దేశభక్తికి మారుపేరుగా ఉండాలి. నీ సచ్చీలతను జగదీష్ అంచనా వేశాడు. సచ్చీలత ఉన్నవాడికి దేశభక్తి ఉండి తీరుతుంది. తన సచ్చీలతను జగదీష్ ఎలా అంచనా వేశాడో సుకుమార్కి అర్థం కాలేదు. కానీ వచ్చిన ఉద్యోగాన్ని అతడు వదులుకోనూ లేడు. సుకుమార్ ఉద్యోగంలో చేరాడు. 6 నెలల పాటు మామూలు ఫైల్ వర్క్ చేశాడు. ఆ తర్వాత ఒక రోజున పై అధికారి అతన్ని నువ్వు ట్రైనింగ్కు వెళ్ళాలి అని చెప్పాడు. ట్రైనింగ్ పల్లెటూళ్ళలో, అది అతి సామాన్యమైన పల్లెటూరు. సుకుమార్ ఒక్కడు అడ్రస్ పట్టుకుని పల్లెటూరు వెళ్ళి తనకు కావలసిన ఇల్లు చేరుకున్నాడు. ఇంట్లో ఓ స్త్రీ ఉంది. ఆమె వయసు 35 ఏళ్ళు ఉండొచ్చు. ఆమె అతన్ని సాదరంగా ఆహ్వానించింది. నేను శ్రీధర్రావు గారిని కలుసుకునేందుకు వచ్చాను అన్నాడు అతను. వారు పొలానికి వెళ్లారు, ఓ గంటలో వస్తారు అంటూ ఆమె అతడితో కబుర్లు మొదలుపెట్టింది. మాటల మధ్య ఆమె అతడి వివరాలు చాలా ఆరా తీసింది. అసలు సంగతి ఏమిటంటే ఆమెకు పట్నంలో చదువుకుంటున్న 17 ఏళ్ల కూతురుంది. ఆమె అక్కడ బంధువుల ఇంట్లో ఉంటున్నప్పటికీ ఈమెకెప్పుడు ఆ పిల్ల పెళ్లి ధ్యాసే. సుకుమార్ వివరాలు ఆమెకంత సంతృప్తిని కలిగించకపోగా ఆమె భారంగా నెట్టూర్చింది. ఈలోగా శ్రీధర్రావు రానే వచ్చాడు. అతన్ని చూడగానే ఎక్కడో చూశాననిపించింది సుకుమార్కి. అయితే గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. అతడు జగదీష్. మీరా అన్నాడు సుకుమార్ ఆశ్చర్యంగా. జగదీష్ అతన్ని ఇంకేమీ మాట్లాడొద్దని వారించి డాబా మీదకు తీసుకువెళ్ళి, కాస్త జాగ్రత్తగా మాట్లాడు, ఈమె నా అసలు భార్య అన్నాడు. అంటే అన్నాడు సుకుమార్ ఆశ్చర్యంగా. ఇప్పుడు నువ్వు చూస్తున్నది నా అసలు వేషం కూడా. నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు సుకుమార్. అప్పుడు జగదీష్ వివరించాడు. గూఢచారి సంస్థకు పటిష్టమైన పథకాలు మాత్రమే కాదు, అసలు గూఢచారులు ఎవరో తెలియకపోవటం చాలా ముఖ్యం. దేశంలో పలు చోట్ల జగదీష్ వంటి గూఢచారులున్నారు. ఒక్కో పనికి అవసరమైనప్పుడు వారిని ప్రత్యేకంగా నియమించడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే శ్రీధరరావు పల్లెటూళ్ళ వ్యవసాయం పనులు చూసుకుంటూ ఆ చుట్టుపక్కలకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందజేస్తూ ఉంటాడు. Z-17 టెక్నాలజీ రహస్యం తెలుసుకుందుకు పాకిస్తాన్ గూఢచారులు రంగంలోకి దిగారని తెలియగానే వారిని మొత్తం ముఠాగా పట్టుకోవటం కోసం జగదీష్ పేరిట శ్రీధరరావు అపాయింట్ చేయబడ్డాడు. ఇది చాలా కీలకమైన వ్యవహారం. విద్రోహులు ఎంతకైనా తెగించిన వారు. వాళ్ళు సాధారణంగా గూఢచారుల అధికారిని పట్టుకునేందుకు అతడి కీలకాలను వెతుకుతారు. జగదీష్కి భార్యాబిడ్డలే ప్రాణమన్న భ్రమ వారిలో కలిగించేలా జీవించాడు అతను. అప్పుడు విద్రోహులు వారిని ఉపయోగించి జగదీష్ను తమ చేతుల్లో కీలుబొమ్మను చేసుకోవాలనుకుంటారు. అటువంటప్పుడు నిజం భార్యాబిడ్డలైతే ఎటువంటి అధికారికైనా గుండె నిబ్బరం దెబ్బతింటుంది. అందుకే ఇలాంటి చోట్ల నకిలీ సంసారాలతో వ్యవహరిస్తారు. విద్రోహులు పిల్లల్ని ఎత్తుకుపోయారు. వాళ్ళు తన పిల్లలు కారు కాబట్టి మనసున్న మనిషిగా మానవత్వంతో జగదీష్ వారిని కాపాడుతాడు తప్ప కన్న తండ్రిగా మనోనిగ్రహాన్ని కోల్పోడు. భార్యకు మానభంగం జరిగే విపత్కరం ఏర్పడింది. ఆమె తన భార్య కాదు కాబట్టి జగదీష్ అందుకు తట్టుకోగలడు. విద్రోహులకు ఈ విషయం తెలియదు. తాను వారి జాలంలో ఇరుక్కున్నట్లు నటిస్తూ జగదీష్ వారిపై జాలం పన్నాడు. తన వారి గురించి ఏమాత్రం పట్టింపు లేకున్నా వారి గురించే వ్యథ చెందుతున్నట్లు నటించి విద్రోహులపై తన మనుషులు పూర్తి నిఘా ఉంచి వారందరినీ మొత్తంగా బంధించగలిగాడు అతడు. పైకి మాత్రం జీవితంలో దెబ్బతిన్నవాడిలా ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఈ కేసులో నువ్వు మా డిపార్ట్మెంట్కు లభించడం ఒక అదృష్టం అన్నాడు శ్రీధరరావు. కానీ నా సచ్చీలత మెచ్చుకోతగ్గది కాదు. వివాహితురాలని తెలిసి జ్యోత్స్నపై వాంఛ పెంచుకున్నాను. ఆ సమయంలో ఎందుకు తటపటాయించానో నాకే తెలీదు అన్నాడు సుకుమార్. తప్పు చెయ్యాలి అనుకోని వారు అరుదు.
కానీ తప్పు చేయాలన్న కాంక్షను అణుచుకోవటం గొప్ప విశేషం. అవకాశం వచ్చినా తప్పు చేయని వాడి సంస్కారం గొప్పది. ఈ పల్లెటూళ్ళలో మీరు నాకు శిక్షణ ఏమిస్తారు అన్నాడు సుకుమార్ మాట తప్పిస్తూ. పొగడ్తలను ఎవరికైనా వినటం బాగానే ఉంటుంది, కానీ సంస్కారవంతులకు మొహమాటం అడ్డు వస్తుంది. నాతో మాట్లాడావు కదా, అదే శిక్షణ నీకు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఏదో ఒక రోజున నువ్వు నాకులా నకిలీ సంసారం నడపాల్సి వస్తుంది. ఆ రోజున జ్యోత్స్నను ఏకాంతంలో ఉండి కూడా వదలగలిగావు. అదేవిధంగా నీ నకిలీ భార్యతో ఒకే గదిలో పడుకుంటూ కనీసం కొద్ది మాసాలు నీ సంస్కారం చూపగలగాలి. నేను అలా జీవించాను, నువ్వు అలాగే ఉండాలి. ఇలాంటి సంస్కారమే మనకు మన దేశానికి శ్రీరామ రక్ష అన్నాడు శ్రీధరరావు. సుకుమార్ అతడి వంకే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.